అమరకోశం అమరసింహుడు రచించినటువంటిది. ఈ అమరము ప్రతి ఒక్క జ్ఞానార్జన కోసం పూనుకున్నటువంటి వానికంతా కూడా ఈ అమరం తప్పనిసరి అంటుందన్నమాట. మరి సరస్వతీదేవి కూడా అమరము రాని వానికి నేను అమరను అంటూ ఉంది. అమరం రానటువంటి వానికి నేను అమరను అని సరస్వతీదేవి చెప్తుంది. మరి సరస్వతీదేవి మరి ఎవరితోనైనా మాట్లాడుతుందా, ఎవరి గురించైనా చెప్తుందా అని అంటే, గతంలో ఎప్పుడో ఒక సభలో మరి సరస్వతీదేవి కవిర్దండి అనిందట. ఈ లోకంలో ఎవరైనా ఉండాలంటే అతడు దండి అని. అదే సభలో ఉన్నాడట ఎవరు, మహాకవి కాళిదాసు. కోహం రండే అన్నాడు. కోపం వచ్చింది ఆయనకు. రండేని తిట్టాడన్నమాట ఆమెను సరస్వతీవత. నేనెవరిని అని కోపంగా తిట్టాడు. అప్పుడు ఆమె సరస్వతీదేవి అనింది, త్వమేవాహం అని చెప్పి, నీవే నేను అని చెప్పింది అన్నమాట. అంటే నువ్వెవరో కాదు, నేనంటే నువ్వే, నువ్వంటే నేనే నువ్వు, నీవే నేను అన్నట్టుగా చెప్పిందన్నమాట. అందువల్ల అమరం తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి. ఈరోజు ఈ దేవతల పేర్లు అంటే దేవగణాలు ఎవరెవరు ఉండారో అమరకోశంలో చెప్పారు. కేవలం మనం శ్లోకాలు మాత్రమే విందాము. వింటే కూడా ఆ పేర్లు వింటే కూడా మనకు కొంత పరిపూర్ణత్వం వస్తుంది. అమరా నిర్జరా దేవా త్రిదశా విబుధాసురా సుపర్వాణ సుమనస త్రిదివేశాదివౌకస ఆదితేయాది విశదో లేఖా అదితినందనా ఆదిత్యాహరుభవో స్వప్నా అమర్త్యా అమృతాంతస బర్హిర్ముఖా క్రతుభుజో గీర్వాణా తానవారయ బృందారకా దైవతాని పుంసివా దేవతా స్త్రియాం ఆదిత్య విశ్వవసవ తుషితాపస్వరానిలాః మహారాజిక సాధ్యాశ్చ రుద్రాశ్చ గణదేవతాః విద్యాధరోప్సరో యక్ష రక్షో గంధర్వ కిన్నరాః పిశాచో గుహ్యక సిద్ధో భూతో మీ దేవయోనయః. వీళ్ళంతా కూడా దేవతలు. ఆ దేవతలతో సమానమైనటువంటి వారు దేవగణాలు అన్నమాట. వీళ్లను ఈ 5 శ్లోకాలలో అమరకోశంలో మరి చెప్పారు. ఈ శ్లోకాలన్నీ కూడా మనకు మొట్టమొదట ఆ స్వర్గవర్గంలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా బాగా శ్రద్ధగా నేర్చుకుంటే, అమరం నేర్చుకున్నారనుకోండి, ఆ దేవతల పేర్లు తెలుస్తాయి. ఆ పదాలను ఉచ్చరించడం ద్వారా మన యొక్క స్వరం మారుతుంది, మన యొక్క బుద్ధి కూడా వికసిస్తుంది. మరి ఉత్తరోత్తర సంస్కృత శ్లోకాలు ఎక్కడైనా చదివేటప్పుడు దేవతలకు ఏ పేర్లు అన్నా కూడా ఇవి దేవతల పేర్లు అని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అందరూ నేర్చుకుంటారని భావిస్తూ ఉన్నాను. హరి ఓం తత్సత్.